నమస్కారం. భారత స్వాతంత్ర్య పోరాటం గురించి మాట్లాడినప్పుడు మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? గాంధీ, నెహ్రూ, పెద్ద పెద్ద నాయకులు, సత్యాగ్రహాలు కదా. కాని ఈ పెద్ద కథ వెనుక మరో కథ ఉంది. అదంతగా మనకు తెలియదు. అదే ఫ్యాక్టరీలు, గనుల్లో పనిచేసిన లక్షలాది మంది కార్మికుల కథ. అసలొక కార్మిక వర్గమనేది ఎలా పుట్టింది? వీళ్ల పోరాటాలు మన దేశ భవిష్యత్తును ఎలా మార్చేశాయో ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఒకసారి ఆలోచించండి. బ్రిటిష్ పాలనలో రకరకాల ప్రాంతాలు, వేర్వేరు భాషలు, లెక్కలేనన్ని కులాలు, మతాలు, వీటన్నిటికి చెందిన లక్షల మంది ప్రజలు ఉన్నట్టుండి ఒకే గొంతుకగా ఎలా మారారో, ఒకే కార్మిక వర్గంగా ఎలా ఏకమయ్యారు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం ఎలా మొదలైంది, అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం. ఏదైనా కథ మొదలవ్వాలంటే ముందు హీరోలుండాలి గదా. అలాగే ఇక్కడ ఈ ఉద్యమం మొదలవ్వడానికి ముందు ఒక కొత్త వర్గం పుట్టింది. అసలా వర్గం ఎలా ఏర్పడింది, ఆ మార్పుకు అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి మూల కారణం ఒక్కటే: బ్రిటిష్ వాళ్ల ఆర్థిక విధానాలు. చూడండి, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టారు. మరి ఆ ఫ్యాక్టరీలకు ఏం కావాలి? ముడి సరుకులు కావాలి. ఆ ముడి సరుకుల గిడ్డంగిగా మన భారతదేశాన్ని మార్చేశారు. అంతేకాదు, అక్కడ తయారైన వస్తువులను అమ్ముకోవడానికి మన దేశాన్ని ఒక పెద్ద మార్కెట్గా కూడా వాడుకున్నారు. ఈ మార్పు ఎలా జరిగిందంటే అదొక చైన్ రియాక్షన్ లాంటిది. బ్రిటిష్ వాళ్లు ఫ్రీ ట్రేడ్ పాలసీ తెచ్చారు. దానివల్ల ఏమైంది? ఇంగ్లండ్ నుంచి యంత్రాలతో చేసిన వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తాయి. ఫలితంగా మన దేశంలో చేతివృత్తులు చేసుకునే లక్షలాది మంది పనికోల్పోయారు. వాళ్ల బతుకులు వీధిన పడ్డాయి. మరి వాళ్లేం చెయ్యాలి? బతుకు తెరువు కోసం కొత్తగా వస్తున్న ఫ్యాక్టరీలు, గనులు, తేయాకు తోటల వైపు వలస వెళ్లడం మొదలుపెట్టారు. అలా అనుకోకుండానే భారతదేశంలో ఒక సరికొత్త వర్గం పుట్టింది. అదే పారిశ్రామిక కార్మిక వర్గం. సరే, ఈ కొత్త వర్గం ఏర్పడింది. మరి వీళ్ల బతుకులు ఎలా ఉండేవి? నిజంగా మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఉండేవి. 10 గంటలకు లెక్కేలేదు. తెల్లారిన దగ్గర్నుంచి రాత్రి వరకు చాకీరీ. కాని జీతాలు చాలా చాలా తక్కువ. కనీసం కడుపు నింపుకోవడానికి కూడా సరిపోయేవి కావు. ఇక భద్రత, సౌకర్యాలు అలాంటి మాటలు అడగడానికే లేదు. అంతెందుకు, చిన్న పిల్లలు, మహిళలతో కూడా కనికరం లేకుండా పనిచేయించుకున్నారు. ప్రభుత్వం నుంచేమైనా సాయముందా అంటే అది లేదు. పూర్తిగా శూన్యం. మరి ఈ అణచివేతను ఇంకంతకాలం భరిస్తారు? ఆ అసంతృప్తి ఒక అగ్గిలా ఎలా రాజుకుంది? కార్మికులు తమ గొంతు విప్పినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం. నిజానికి మొదట్లో ఈ నిరసనలకు ఒక పద్ధతి, పాడు ఉండేది కాదు. అప్పటికప్పుడు ఆవేశంతో అసంఘటితంగా జరిగేవి. కలకత్తా జూట్ మిల్లుల్లోలాగా ఏదో ఒక చిన్న కారణం దొరకగానే కార్మికులు పని ఆపేసేవాళ్లు. కాని వీటికొక నాయకుడు లేడు, ఒక ప్లాన్ లేదు, కేవలం ఆ క్షణపు ఆవేశం మాత్రమే. ఈ నిరసనల ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యాలి కదా. అలా ఒక కంటితుడుపు చర్యగా 1881లో లార్డ్ రిపన్ మొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రధానంగా పిల్లల పనిగంటలను తగ్గించింది. కాని ఈ చట్టం పెద్దవాళ్లకు వర్తించలేదు. పైగా దాన్ని సరిగ్గా అమలుచేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్మికుల జీవితాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. అప్పటిదాకా అసంఘటితంగా ఉన్న ఈ నిరసనలను ఒక వ్యవస్థీకృత ఉద్యమంగా మార్చడానికి ఒక పెద్ద సంఘటన కారణమైంది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం ఈ ఉద్యమానికి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఎలాగంటే, యుద్ధం వల్ల ధరలు ఆకాశాన్నంటాయి. అక్షరాలా రాకెట్లా పైకి వెళ్లాయి. కాని జీతాలు అవి మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు ఆలోచించండి, సంపాదనేమో పెరగలేదు, ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోయాయి. కార్మికుల బతుకు ఇంకా దుర్భరంగా తయారైంది. ఇదే దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడటానికి అసలు కారణమైంది. ఈ సమయంలో జరిగిన ఒక చాలా ముఖ్యమైన సంఘటన 1918 నాటి అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు సమ్మె. అంతకుముందు ప్లేగ్ వచ్చినప్పుడు ఇచ్చిన బోనస్ను యజమానులు ఆపేయడంతో గొడవ మొదలైంది. కార్మికులు 50% జీతం పెంచాలని డిమాండ్ చేశారు. కాని యజమానులు మాత్రం మేం కేవలం 20% ఇస్తామని మొండికేశారు. సరిగ్గా అప్పుడే ఈ వివాదంలోకి మహాత్మాగాంధీ అడుగుపెట్టారు. ఆయన 2 పక్షాలతో మాట్లాడి పరిస్థితిని అంచనావేసి 35% పెంపు అనేది న్యాయమని తేల్చారు. ఆ లక్ష్యం కోసం అహింస మార్గంలో పోరాడదామని కార్మికులకు ధైర్యం చెప్పారు. సమ్మె మొదలైంది. కాని రోజులు గడిచే కొద్దీ కార్మికుల్లో నిరాశ పెరిగింది. కొంతమంది తిరిగి పనిలో చేరిపోవాలని అనుకున్నారు.
ఆ సమయంలో గాంధీజీ ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల్లో నైతిక స్థైర్యం నింపడానికి, యజమానులపై ఒత్తిడి పెంచడానికి తనే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీని ప్రభావం చాలా పెద్దది. యజమానులు వెంటనే దిగివచ్చారు. వివాదాన్ని ఒక మధ్యవర్తికి అప్పడించడానికి ఒప్పుకున్నారు. చివరికి ఆ మధ్యవర్తి 35% వేతన పెంపు సరైనదే అని తీర్పిచ్చారు. ఈ సమ్మె విజయం కేవలం జీతాల పెంపు గురించి మాత్రమే కాదు. ఇక్కడ గాంధీజీ తన ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రయోగించారు. అంటే యజమానులు తమ సంపదకు తాము ఓనర్లుగా కాకుండా సమాజం తరఫున ట్రస్టీలుగా, అంటే ధర్మకర్తలుగా ఉండాలి అని ఆయన సందేశం. ఇది యజమానులకు కార్మికులకు మధ్య ఘర్షణ లేకుండా ఒక కొత్త దారిని చూపించే ప్రయత్నం. అహ్మదాబాద్ లాంటి విజయాల తర్వాత కార్మిక ఉద్యమం ఇంకా బలోపేతమై జాతీయ స్థాయిలో సంఘటితమవ్వడం మొదలైంది. అయితే ఈ దశలో ఉద్యమాన్ని ఏ దారిలో నడిపించాలనే దానిపై వేరువేరు సిద్ధాంతాలు ముందుకొచ్చాయి. ఈ పెరుగుతున్న చైతన్యానికి ఒక రూపమే 1920లో ఏర్పడిన ఏఐటియుసి, అంటే అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. దీనికి లాలా లజ్పత్ రాయ్ మొదటి అధ్యక్షుడు. అప్పటిదాకా చెల్లాచెదురుగా ఉన్న పోరాటాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావటానికి ఇది దోహదపడింది. భారత కార్మికోద్యమ చరిత్రలో ఇదొక మైలురాయి. సరిగ్గా ఈ టైంలో కార్మిక వర్గం మద్దతు కోసం 3 గ్రూపులు పోటీపడ్డాయి. 3 వేరువేరు దారులు కనిపించాయి. ఒకటి, భారత జాతీయ కాంగ్రెస్. వీళ్ళు ఏమన్నారంటే, మనం యజమానులతో గొడవ పడద్దు, వర్గ సహకారంతో అంటే చర్చలతో సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. ఇక రెండోది, కమ్యూనిస్టులు. వీళ్లది పూర్తి వ్యతిరేక దారి. పెట్టుబడిదారులు మన వర్గ శత్రువులు, వాళ్లతో పోరాడి విప్లవం ద్వారానే మార్పు తేవాలి అని వాదించారు. ఇక మూడో వర్గం కాంగ్రెస్ సోషలిస్టులు. వీళ్లు కార్మికుల పోరాటాన్ని, దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని కలిపి చూడాలని, కాంగ్రెస్లోనే సోషలిస్ట్ ఐడియాలజీని బలోపేతం చేయాలని ట్రై చేశారు. కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుండటాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఒక పెద్ద ప్రమాదంగా చూసింది. వాళ్లను అణిచివేయాలనే ఉద్దేశంతో 1929లో మీరట్ కుట్ర కేసును బనాయించింది. 31 మంది కీలక కమ్యూనిస్ట్, కార్మిక నాయకులను అరెస్ట్ చేసింది. ఇది ఉద్యమంలోని విప్లవ పంథాకు తాత్కాలికంగా తగిలిన పెద్ద దెబ్బ. ఉద్యమం ఒకవైపు సంఘటితమవుతున్నా, మరోవైపు భారత సమాజంలో వేళ్లూనుకుపోయిన కొన్ని సామాజిక విభజనలు కార్మిక వర్గ ఐక్యతకు పెద్ద అడ్డంకిగా మారాయి. కాని ఈ సిద్ధాంతాల గొడవలన్నిటికన్నా లోతైన సమస్య మరొకటుంది. అదే కుల విభజన. ఫ్యాక్టరీ గేటు దాటి లోపలికి వెళ్ళినా కులం మాత్రం కార్మికులను వదల్లేదు. ఈ సమస్యను డాక్టర్ అంబేడ్కర్ చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఏమన్నారంటే, కేవలం జీతాలు పెరిగితే సరిపోదు, కులాన్ని పూర్తిగా నిర్మూలించనంత కాలం నిజమైన కార్మిక ఐక్యత అనేది అసాధ్యం అని చాలా బలంగా వాదించారు. అందుకే చూడండి, ఆయన పోరాటం కేవలం కార్మిక హక్కుల దగ్గర ఆగలేదు. దళితులకు రాజకీయ అధికారం కావాలని కూడా విస్తరించింది. మరోవైపు గాంధీజీ అంటరానితనాన్ని ఒక మహాపాపంగా చూశారు. దాన్ని నిర్మూలించడానికి హరిజన సేవక్ సంఘ్ను స్థాపించి దేశమంతా తిరిగారు. అయితే ఆయన వర్ణ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించలేదు అనే విమర్శ కూడా ఉంది. ఇలా ఈ ఇద్దరు మహానాయకుల భిన్న దృక్పథాలు ఐక్యతను సాధించే ప్రయత్నాలను మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇక ఈ మొత్తం కథలో ఎక్కువగా ఎవరూ పట్టించుకోని శక్తి మహిళలు. టెక్స్టైల్ మిల్లుల నుంచి తియాకు తోటల వరకు వాళ్ల శ్రమ లేకుండా పరిశ్రమలు నడిచేవి కావు. అయినా సరే వాళ్లకు మగవాళ్లకన్నా తక్కువ జీతం, దారుణమైన పని పరిస్థితులు ఉండేవి. సమ్మెల్లో ముందుండి పోరాడినా సామాజిక కట్టుబాట్ల వల్ల నాయకత్వంలో వారికి సరైన చోటు దక్కలేదు. ఇక స్వాతంత్ర్యం దగ్గర పడుతున్న కొద్దీ ఒక కొత్త చర్చ మొదలైంది. స్వతంత్ర భారతదేశాన్ని ఎలా నిర్మించాలి, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అనే దానిపై మథనం మొదలైంది. నెహ్రూ నాయకులు భవిష్యత్తులో దేశ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా ఉండాలని బలంగా నమ్మారు. అందుకోసం 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే 1944లో టాటా, బిర్లా లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా బాంబే ప్లాన్ పేరుతో ప్రభుత్వ రంగం, ప్రభుత్వ జోక్యం అవసరమని ఒప్పుకొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ స్వతంత్ర భారతదేశ ఆర్థిక విధానాలకు ఒక బ్లూప్రింట్లా పనిచేశాయి. చూశారు కదా, ఒక కొత్త వర్గం పుట్టడం నుంచి ఒక కొత్త దేశ భవిష్యత్తును నిర్మించడం వరకు భారత కార్మికోద్యమ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. గాంధీ, అంబేడ్కర్, కమ్యూనిస్టులు ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి.
మరి వాళ్ళు వేసిన ఆ పునాదుల్లో ఈరోజు మన దేశం ఏ దారిలో నడుస్తోంది? గాంధీ చెప్పిన ధర్మకర్తృత్వమా, సోషలిస్టుల వర్గ పోరాటమా, లేక కమ్యూనిస్టుల విప్లవ పిలుపా? ఈరోజు మన కార్మిక రంగంలో ఏ వారసత్వం ఎక్కువగా కనిపిస్తోంది? ఆలోచించండి.